ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీవారాహీదేవియే నమో నమ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. నేను మీ చాగంటిపాటి సాయి సందీప్ కిరణ్ శర్మ. ఈ యొక్క ఆడియోలో నేను కేదారేశ్వర యొక్క వ్రత విధానమును మరియు ఎలా చేసుకోవాలో పూజను తెలుపుతాను. ఓం ముందుగా గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపశస్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్చన్నన్నోతిభిత్సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవే సరస్వతే వాజిర్వాజినీపదే ధీనాభవిక్రేపతో. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. అగజానపద్మాకం గజాననమహర్షిం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ముందుగా కేదారేశ్వర వ్రతం చేసుకునేటప్పుడు హరిద్రానాయ గణపతికి పూజించుకోవాలి. ఆ తర్వాత కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవాలి. అలాగే ముందుగా అక్షతలు 5 సార్లు తీసుకోవాలి. ఓం శ్రీ లక్ష్మీనారాభ్య నమ. ఓం వాణిహిరణ్యగర్భాభ్య నమ. ఓం శశిపురందేశ్వరాభ్య నమ. ఓం సీతారామాభ్య నమ. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమ. ఆ అక్షింతలు హరిద్రానాయ గణపతి మీద వేసి నమస్కరించుకోవాలి. ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపశస్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్చన్నన్నోతిభిత్సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవే సరస్వతే వాజిర్వాజినీపతి ధీనాభవిక్రేపతో. ఓం శ్రీ మహాసరస్వతే నమో నమః. అయం సుముహూర్త తదేవ లగ్నబలం తదేవ విద్యాబలం లక్ష్మీపతే లాభహేస్తం పతయేస్తం పరాభిహృదయో జనార్దన. దేవీ వాచమనం తదేవ విశ్వరూపాభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం కులదేవతాభ్యో నమః. మీ కులదేవుని తెలుసుకోవాలి. మాతృదేవతాభ్యో నమః. సమస్త దేవతాభ్యో నమః. మహాగణాధిపతయే నమో నమః. ముందుగా ఆచమనం చేయాలి. ముందుగా మగవాళ్ళు ఓం హస్తం ప్రక్షాళయ చేయగడుక్కోవాలి. చేయగడుకునేటప్పుడు నీళ్లు కింద ప్లేట్లో కానీ కింద కానీ పోసుకోవచ్చు, పడేయవచ్చు. ఓం హస్తం ప్రక్షాళయ 3 సార్లు విడివిడిగా నీళ్లు తాగాలి. ఓం ఆచమ్యాం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ 4సారి చేయగడుకోవాలి. హస్తం ప్రక్షాళయ తర్వాత ఆడవాళ్ళకు పోయాలి. ఓం హస్తం ప్రక్షాళయ 3 సార్లు విడివిడిగా నీళ్లు తాగాలి. ఓం ఆజమ్యాం కేశవాయ నమః. ఓం మాధవాయ నమః 4సారి చేయగడుక్కోవాలి. ఓం హస్తం ప్రక్షాళయ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. ఉపేంద్రాయ నమః. జనార్దనాయ నమః. అచ్యుతాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు వాసం చూసి వెనక్కేసారి మగవాళ్ళు వారి భార్య పక్క నుంచి వేయాలి, ఆడవాళ్ళు పైకి విసిరాలి. ఉత్తిష్టంతో బోధపిచాచాయే తేషాం మమ దేవ బ్రహ్మకర్మ సమారభే ప్రాణామాయ వినియోగః. ప్రాణామాయం 5 సార్లు గాలి పీల్చి వదలాలి. ఓం బూం భువహాం జనహాం దవః. ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అతో ఆపోరోసి బ్రహ్మభూర్భువస్సురం చేయగడుక్కోవాలి. మమ అనుకోండి. మమ ఉత్తరపాద దుర్దేక్షుధాన శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనమూర్తే అద్య బ్రాహ్మణీ తీవ్రార్థే శ్వేతమనః కల్పే వైవస్వన్మన్మందిరే కలియుగే ప్రథమ పాదే జంబూదీపే భరత వర్షే భరతఖండే పేరాంచ దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే ఏమంగన విశిష్ట శ్రీ విశ్వవసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతువే కార్తీకమాసే పౌర్ణమి రోజు అయితే పౌర్ణమ్యాం అనుకోవాలి. శుభవాసరే లేదు సోమవారం అయితే ఇందువాసరే. పౌర్ణమ్యాం శ్రీమాన్ శ్రీమద గోత్రోద్భవస్య. మీ గోత్రం పేరు చెప్పుకోవాలి. ముందుగా భర్త పేరు, తర్వాత భార్య పేరు, తర్వాత పిల్లల పేరు, తర్వాత సహ కుటుంబానం చెప్పుకున్నాక సంకల్పం చెప్పుకోవాలి. మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యాద సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల వ్యాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కేదారేశ్వర ముద్దిచ్చ కేదారేశ్వర ప్రీత్యర్థం కల్పోక ప్రకారణే యథాశక్తి ధనవాహ్యానిధి షోడశోపచోర పూజాంచ తదంగ మహాగణపతిగం హరిద్రానాయ గణపతిగం పూజాంచే తదంగ కలశారాధనం పూజాంచ కరిష్యే.
అక్షంతలు తీసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళ చేతికి ఇవ్వాలి. 3 సార్లు చేతిలో నీళ్లు పోయాలి. వాళ్ళు మగవాళ్ళు అక్షతలు వదిలేయాలి ప్లేట్లో. పూజాంచ కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఇంకో రాగి పాత్ర లేదా ఏదైనా గ్లాస్ తీసుకొని దానికి ఆడవాళ్ళు చుట్టూ పసుపు రాసి గంధం బొట్టు పెట్టి కుంకుమ పెట్టాలి. పెట్టాక దానిలో 2 తమలపాకులు లేదా పువ్వు వేసి దాని మీద ఇద్దరు చేయబెట్టాలి భార్యాభర్త. ఓం కలశ సుముఖే విష్ణుకంఠే రుద్రే మాతృగణాశ్రిత కుక్షదీపవసుందర ఋగ్వేదో సామవేదో అధర్వణవేదో గంగే జమున గోదావరి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సరదం కురు. అక్షతాన్ సంక్షప్త. అందులో అక్షంతలేసి దానిలో మగవాళ్ళు నీళ్ళల్లో శ్రీ రాయాలి. ఆపోవిష్టామి దేవతాభ్యో నమః రాశాక గంట కొడుతూ ఆ నీళ్లను దేవుడి మీద చల్లాలి. గంగే చమన గోదావరి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. దైవం సంప్రోక్ష. తర్వాత పూజా ద్రవ్యాలు అన్నిటి మీద పూజా సామాన్ల మీద చల్లి. పూజా ద్రవ్యాలే సంప్రోక్ష తదంగా ఆత్మానాంజ సంప్రోక్ష. మీ మీద జల్లుకొని తర్వాత భార్య మీద పిల్లల మీద చల్లి. ఆత్మానాంజ సంప్రోక్ష తదంగా ధ్యానం. పూలు అక్షతలు పట్టుకోవాలి. ఓం ఘనానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపశస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిత్సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీమహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అసునేదే ప్రక్షాళచక్షిమం వైభవం శ్రీమహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం 3 సార్లు గణపతి మీద నీళ్లు చల్లాలి తమలపాకు లేదా పువ్వుతో. ఓం పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి నీళ్లు చూపించి పక్కకు ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒక పువ్వుని నీళ్ళలో ఉంచి అక్కడ వేసి శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రాన్ని అక్షతాన్ సమర్పయామి. వస్త్రాలను అనుకొని అక్షతలు వేయాలి. యజ్ఞోపవీతందారే అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేయాలి. గంధద్వారాందురానిత్యపుష్టాం గరీషణీం ఈశ్వరీకం గంధం పరికల్పయామి. తడిగంధాన్ని పువ్వుతో 3 సార్లు స్వామివారి మీద చల్లేసి ఆ పువ్వు అక్కడ వేయాలి. గంధద్వారాందురానిత్యపుష్టాం గరీషణీం ఈశ్వరీకం గంధం పరికల్పయామి. హరిద్రానాయ కుంకుమచూర్ణం సమర్పయామి. పసుపు కుంకుమ గణపతి దగ్గర వేయాలి. అక్షతాన్ సమర్పయామి. 2 అక్షతలు వేసి నమస్కారం చేయాలి. పుష్పై పూజయామి. పూలు వేస్తూ ఉండాలి. గం గం గణపతే నమః. ఓం గజానాయ నమః. ఓం గణాదాక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతురాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం విఘ్ననాశినే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ మంత్ర అక్షతపుత్ర పూజాన్ సమర్పయామి. చివరిలో 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి గణపతికి. ఆ తర్వాత 2 అగరబత్తీలు తీసుకొని స్వామివారికి వెలిగించి వెలిగించాక చూపిస్తూ గంట కొట్టండి. ఓం ధూపం వనస్పతే భవ్యేతో నానాగంధేన ధూపోయం ప్రవృతాం ధూపమాగ్రాపయామి. శ్రీ మహాగణాధిపతే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. చేత్తో చూపించి స్వామివారికి ఆ తర్వాత ఆ దీపం కూడా చూపించేసి అగరబత్తీలు పక్కన పెట్టాలి. తర్వాత బెల్లం లేదా అరటి పండుని స్వామివారి ముందు తమలపాకుల నైవేద్యంగా పెట్టి 3 సార్లు నీళ్లు చల్లాలి. ఏది రాగి పాత్రలో లేదా గ్లాసులో నీళ్లు చల్లాలి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం వర్షామి అమృతమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. గంటక నైవేద్యం సమర్పయామి. అమృతఫల నివేదన సమర్పయామి. ఓం ప్రణాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే స్వాహ. ఒక చుక్క నీళ్లు చల్లి స్వామివారికి తర్వాత నీళ్లు చూపించి ప్లేట్లో వదిలాలి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళన. ముఖే ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై బోలో గణేష మహారాజుకి జై. తర్వాత నీరాజన్. ఓం హారతి కర్పూరం వెలిగించి నీరాజనం చూపించాలి గంట కొడుతూ. ఓం హిరణ్యపాత్రో మదో పూర్ణం దదాదే మదవ్యవసానేతి ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదైవాజమానాయుష్యేదో దదాతో శ్రేయంతకాంతాయ కళ్యాణనదే శ్రీనివాసాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ హారతి దాని చివరన 3 సార్లు నీళ్ళు వదిలేసి స్వామివారికి హారతి చూపించి కింద పెట్టేసి మీరు తీసుకోవాలి. జై బోలో గణేష మహారాజుకి జై. తర్వాత స్వామివారికి తాంబూలం తమలపాకులో పీటి వక్క ఖర్జూరం 1 రూపాయి తీసుకోవాలి. పట్టుకోండి. ఓం వగే ఫైలాసమాయుత్వం అద్వైన సమన్వితం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలం సమర్పయామి. ఆ తాంబూలం అక్కడ స్వామివారి ముందు పెట్టేసి అక్షతలేసి నమస్కారం చేయండి. నమస్కారం చేశాక తర్వాత మంత్రపుష్పం పూలు అక్షతలు పట్టుకోండి. ఓం రాజాదిరాజాయ ప్రసవ్య సాహినే నమో వైష్ణవనాయ కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మాం తదాయ ఓం తత్విరోణమాం దర్గేషు గుహాయాం విశ్వమూర్తిం తం యజ్ఞ సమృద్ధ్వస్తం విష్ణుత్వం ప్రజాపదే
శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలాంతరే మంత్రపుష్పాన్ సమర్పయామి. ఓం తత్పురుషాయ వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆ చేతిలో ఉన్న పూలు అక్షతలు స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేయండి. తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. 2 అక్షతలు వేసి మళ్ళీ నమస్కారం చేయండి. ఛత్రమాదిచ్ఛామి ఛామిరిణి ఛామి నిత్యం దర్శామి. ఆందోళికానాం సమర్పయామి. నమస్కరోమి. జై బోలో గణేష మహారాజ్కి జై. తర్వాత అక్షతలు తీసుకొని ఆ స్వామివారి దగ్గర వేసి యజ్ఞ మంత్రం చెప్పాలి. యజ్ఞేనయజ్ఞమయం దేవాతాని ధర్మాన్ని ప్రథమాంజసం తేహనాకమహిమాంజస ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాస్థాన ప్రవేశయామి. ఆ అక్షతలు అక్కడ వేసేసి స్వామివారి తమలపాకుని కదల్చాలి. కదిలిచేసి ఆడవాళ్ళు అక్కడున్న పువ్వుని తీసి తల్లో పెట్టుకోవాలి. మగవాళ్ళు అక్కడున్న అక్షతల ముందు మీరు వేసుకుని ఆడవాళ్ళకు వేసి పిల్లలకు వేయాలి. శ్రీ మహాగణపతి ప్రసాదాన్ శిరషా గురున్నామి నమస్కరోమి. సకల విద్యానుగ్రహేణ గణపతి పూజాం కరిష్ సమర్పయామి.